హలో గాయ్స్, లెట్స్ మేక్ ప్రాన్స్ కర్రీ. ఫస్ట్ ప్రాన్స్లో పసుపు, కళ్ళుప్పు ఇంకా పెరుగు వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. నీసు వాసన రాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మంచిగా ప్యాన్ హీట్ అయ్యాక ప్రాన్స్ని పెట్టేసేయండి ప్యాన్ మీద. ఆయిల్ ఏం వేయక్కర్లేదు, మొత్తం రొయ్యలన్నిటిని ప్యాన్లో వేసేయండి. రొయ్యల్లో నుండి చాలా వాటర్ వస్తాయి, అలాగా నేను వీడియోలో చూపించాను కదా. అండ్ ఇంకో గిన్నె తీసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఫ్రై అవనివ్వండి. ఆనియన్స్ వేగాలి. అండ్ రొయ్యల నుండి అలా వాటర్ వస్తాయి. ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 స్పూన్స్ దాకా వేయండి, నీసు వాసన రాకుండా ఉంటుంది. ప్రాన్స్లో వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. మంచిగా కలిపేసి పసుపు, కళ్ళుప్పు లేదా సాల్ట్ ఏది అవైలబుల్గా ఉంటే అది వేయండి. వేసి కలిపేసేసి ఫ్రై అవ్వనివ్వండి ప్రాన్స్ని. అండ్ చింతపండు పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది ప్రాన్స్ కర్రీకి. నేను ఇది కొంచెం దగ్గరగా ఇగురులాగా చేశాను అనమాట, పులుసులాగా కాకుండా. పులుసు ఉడుకుతూ ఉన్నప్పుడు కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. నేను ఒక 1.5 స్పూన్ వేసా. అండ్ ఫైనల్లీ గరం మసాలా హోమ్ మేడ్. రొయ్యలకి మసాలా అన్నీ పట్టిన తర్వాత కొత్తిమీర వేసుకుని దింపేయడమే. టేస్టీ టేస్టీ ప్రాన్స్ కర్రీ రెడీ.